వైసీపీ హయాంలో మద్యం అక్రమ దందాపై అమిత్ షా ఆరా సమగ్ర దర్యాప్తునకు హామీ. ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతి. కాకినాడ ఓడరేవుకు చేరిన బియ్యం బస్తాలు. కొడాలి నానికి గుండెపోటు. ఏఐజీ ఆసుపత్రిలో చేరిక. క్లారిటీ ఇచ్చిన వైసీపీ. కునాల్ కమ్రా వివాదం. కునాల్ కమ్రాకు మద్దతు తెలిపిన ప్రకాష్ రాజ్. లోక్సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఏపీలో మద్యం స్కామ్కు కారకులైన వారిపై దర్యాప్తు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈడీ వంటి సంస్థలతో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా శ్రీకృష్ణదేవరాయలను ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలిపించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంతో పోల్చితే ఏపీలో ఎన్నో రెట్లు అధికంగా కుంభకోణం జరిగిందని అమిత్ షాకు లావు వివరించారు. ఇందుకు సంబంధించిన పత్రాలు అందజేశారు. 90,000 కోట్ల రూపాయలు మద్యం వ్యాపారంలో 18,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని, మరో 4,000 కోట్ల రూపాయలు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికాలకు తరలించారన్న ఆరోపణలపైన అమిత్ షా ఆరా తీసినట్లు తెలిసింది. ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలి విడతగా 12,500 టన్నుల బియ్యాన్ని పంపించనున్నారు. ఈ మేరకు కాకినాడ పోర్టుకు రైస్ చేరింది. రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి నౌక ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. కొద్ది నెలల క్రితం ఆ దేశ ప్రతినిధులతో రైస్ ఎగుమతికి ఒప్పందం జరిగింది. 8 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు కేవలం గ్యాస్ట్రిక్ సమస్య చోటు చేసుకుందని ఆయన అనుచరులు, సన్నిహితులు స్పష్టం చేశారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో సాధారణ పరీక్షలు చేశారు. పరీక్షలో ఎటువంటి సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే కొడాలి నానికి గుండెపోటు వచ్చిందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమెడియన్ కునాల్ కమ్రాకు నటుడు ప్రకాష్ రాజ్ తన మద్దతును ప్రకటించారు. లగే రహో డియర్ కునాల్, మనం ఈ సమస్యను కలిసి అధిగమిద్దాం, నీకు మరింత శక్తి లభించాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కమ్రా చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే.